హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో జ్యువెలరీ కలెక్షన్ పెడతానని. మీరు కలెక్షన్ అయితే చూసేయండి. ఈలోపు నేను నాకు నిన్న మొన్న పెట్టిన వీడియోకి అయితే వచ్చిన 2-3 కామెంట్లు అయినా ఆ కామెంట్ల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే చాలామంది నాలాగే అనుకుంటున్నారు ఏదో ఒకటి చేయాలి అని, షాప్ లాంటిది పెట్టుకోవాలని. కానీ ఎన్ని ఆలోచనలు నేను ఎలా ఆలోచించానో వాళ్ళు కూడా అలానే, అక్క ఐటమ్ ఎక్కడ తీసుకోవాలి, మేము కూడా చెయ్యొచ్చా అని అయితే అడుగుతున్నారు. కానీ మనం ఫస్ట్ ఏదైనా సరే భయపడకుండా ముందైతే స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ మరీ అంత కాకుండా ఒక 5,000 అట్లా ట్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ఐటెం తెచ్చుకోవాలనేది ముందే ఇంట్లో ఉండే బోల్డ్ అంత యూట్యూబ్ ఛానల్లో కొడితే ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా. చక్కగా ఫ్యాన్సీ ఐటెం హోల్సేల్ షాప్ అని కొడితే చక్కగా వస్తాయి. మనకు నచ్చిన అయినా 2-3 షాపులు సెలెక్ట్ చేసుకొని వెళ్ళి ఒకే ఫోటో, ఒకే జ్యువెలరీ ఏదైనా ఫోటో తీసుకొని 2 షాపులల్లో ఎక్కడ తక్కువ ఉందో, ఎక్కడ క్వాలిటీ బాగుందో అని చూసుకోవాలన్నమాట. మనం వెళ్ళగానే డైరెక్ట్గా దేంట్లోనైనా కొనేయకూడదు. ఫస్ట్ ఒక 2-3 రోజులు ఎంక్వైరీ చేసుకొని షాప్కి వెళ్ళి 4-5 షాపులు తిరిగి ఎక్కడ బాగుంది అనుకోని, క్వాలిటీ ఎక్కడ రేటు తక్కువ మనకి అనుకుంటే మనం తీసుకోవాలి. రూపాయే కదా అనుకొని తీసుకుందాంలే అనుకున్నాం అనుకోండి, రూ. 10కి రూపాయి ఎక్కువ అంటే 10 ఐటమ్స్ కొంటే రూ. 10 అవుతాయి. అదే 100 ఐటమ్స్ కొంటే రూ. 100 ఎక్కువ అవుతాయి. అట్లా అందుకని ఆచితూసి మనం రేట్లు కూడా మంచిగా కనుక్కొని తీసుకోవాలన్నమాట. అలానే మనం తెచ్చుకున్నాక ఐటమ్ కూడా మొత్తం సేల్ అయిపోవాలి అని అంటే వాళ్ళు చెప్తారు 5కి తెచ్చింది 10కి అమ్ముకోవాలని. కానీ అలా అయితే అస్సలు నడవదనమాట. మనం 5కి తెచ్చింది 10కే ఇవ్వాలంటే షాప్లోనైనా తీసుకోవచ్చు కదా అన్నట్టు ఉంటారు. మన దగ్గరికి రావాలి, మన ఐటమ్స్ బాగున్నాయి, మన దగ్గరే కొనుక్కోవాలి, మన కలెక్షన్ మంచిగా ఉంది, తక్కువ రేట్లో అనుకుంటే మాత్రం మనం రూ. 5కి తెచ్చింది 7-8 లోపు ఇచ్చేసుకోవాలన్నమాట. అట్లయితే మన కలెక్షన్ కూడా తొందరగా అయిపోతుంది. అంత లాభం మరీ ఎక్కువ ఆశించకూడదు, మన స్టార్టింగే కాబట్టి. 5,000 పెట్టి తెచ్చిన కాడ 7-8 వచ్చినా చాలండి. అట్లా అయితే మంచిగా గెటన్ అయిపోతాం. మన ఐటమ్స్ కూడా ఏమీ మిగలకుండా త్వరగా స్టాక్ అయితే అయిపోతుంది. అలా చేసుకుంటే మాత్రం చక్కగా అసలు ఏ భయం టెన్షన్ లేకుండా అన్నీ కూడా అయిపోతాయి. మనకు కూడా తెచ్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అలానే ఇంకా రెండోసారి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఖచ్చితంగా నమ్మకమైన షాప్ అని, జెన్యూన్ షాప్ అని మనం అనుకున్నామే అనుకోండి, వాళ్ళకి మన నెంబర్ ఇస్తే వాళ్ళు చక్కగా గ్రూప్లో యాడ్ చేసుకుంటారు. మనకి ఏ షాప్ నచ్చినా ఏ షాప్ వాళ్ళైనా గ్రూప్లో యాడ్ చేసుకుంటారు. ఇక తర్వాత నుంచి 2-3 నుంచి చక్కగా ఆన్లైన్ చేసి వీడియో కాల్ ద్వారా తెప్పించుకోవచ్చు అనమాట. నేనైతే అలానే చేస్తున్నాను. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే వెళ్ళాను. ఇప్పుడు 4-5 సార్లు వీడియో కాల్లోనే ఐటమ్స్ అన్నీ తెప్పించాను. మనం వెయ్యమనిదే వేస్తారు, వేరేది కూడా వేయరనమాట. ఏం లేదండి, బేగం బజార్ వెళ్తే మొత్తం హోల్సేల్ షాప్సే ఉంటాయన్నమాట. ప్లాస్టిక్ ఐటమ్స్ కానుంచి, జ్యువెలరీ కానుంచి, బ్యాంగిల్స్ కానుంచి ప్రతి ఒక్క ఐటమ్ కూడా దొరుకుతుంది. అలానే మనం స్టాక్ తెచ్చుకోగానే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ చెప్పుకోవాలి, మంచిగా ఫోన్ నెంబర్లు తీసుకోవాలి. నేనైతే ప్రజెంట్ సంతల్లో స్టాల్ లాగా పెడుతున్నానని చెప్పాను కదా, వెళ్ళిన కాడ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది ఫోన్ నెంబర్స్ తీసుకొని ఇంటి దాకా వచ్చేసారనమాట. చూసారు కదా, జ్యువెలరీ కలెక్షన్ అయితే మొత్తం 7 డిజైన్స్ అయితే తెచ్చాను. అన్నిట్లో బాగా హెవీ రేట్ ఉన్నాయేమో 6 డజన్ తెచ్చాను. కొంచెం 500లో వచ్చినాయి అయితే 12 అట్లా తెచ్చాను అనమాట. చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఆల్రెడీ నేను వీడియో ఐటెం తెచ్చిన నెలకు వీడియో పెట్టేశాను, సగం అయితే సేల్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.